సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 88552279. నమస్తే. సోలోగా పోటీ చేయడం ద్వారా జనసేన తన బలాన్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నట్లుగా అవుతోంది. ఒకవేళ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకపోతే పోయేదేం లేదు. జస్ట్ ఈ సీన్ ఊహించుకుంటే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన స్థానిక ఎన్నికలే కనుక జరిగితే అప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బహుశా జనసేన బలోపేతానికి అంతకు మించిన ఆయుధం ఉండదు. ఎంతైనా జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలో భాగస్వామి. ఇలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులోనూ తాము జనసేన అని చెప్పుకోవడానికైనా ఎవరో ఒకరు ముందుకు రావచ్చు. ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించాలి అంటే అధికారంలో ఉన్నప్పుడే అది సాధ్యం. ఇప్పుడు జనసేన ఎలాగూ అధికారంలో భాగస్వామి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగితే చాలు. ప్రతి వీధిలోనూ జనసేన జెండా ఎగురవేయడానికి ఎవరో ఒకరు దొరికినట్టే. ఒక పార్టీ సంస్థాగతంగా బలపడడం అంటే అది స్థానిక ఎన్నికల స్థాయి నుంచి మొదలు కావాలి. ఇలా కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా పొత్తే అంటూ తెలుగుదేశం వదిలేసే స్థానాలలో జనసేన పోటీ చేస్తే ఇంతే సంగతులు చిత్తగించవలను అనుకోవాల్సి వస్తోంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు 15 ఏళ్ల పాటు పొత్తు అని. బహుశా ప్రపంచంలో ఇలా ప్రకటించిన రాజకీయ నేత మరొకరు ఉండరు. ఏ పార్టీ అయినా పొత్తంటే పరిస్థితులను బట్టి పోతాము అని, అధిష్టానం ఏం చెబితే అది అని ఎక్కడా కమిట్ కాకుండా వ్యవహరిస్తాయి. అయితే జనసేనాని మాత్రం 15 ఏళ్ల పొత్తుల గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఇలాంటి పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేంత సాహసం చేస్తుందనుకోలేం. కానీ పోటీ చేస్తే మాత్రం ఒక స్ట్రాటజీ మూవ్ అవుతుంది. అధికారంలో భాగస్వామి కాబట్టి మాత్రమే ఇది స్ట్రాటజిక్గా మంచి మూవ్ అవుతుంది. వార్డు స్థాయిలో జనసేన యాక్టివ్ మెంబర్స్ను తయారు చేసుకోవడానికి మంచి వ్యూహం అవుతుంది. అధికారం ఉంది కాబట్టి అనేక మంది ముందుకొస్తారు. నిజంగా జనసేన ఇలా చేస్తే తెలుగుదేశం కూడా డిఫెన్స్లో పడుతుంది. జనసేనకు మరింత గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. పోటీ చేసి ఆ తర్వాత తాము గెలిచే వార్డులతో తెలుగుదేశం పార్టీతోనే జనసేన పొత్తెట్టుకోవచ్చు. సోలోగా పోటీ చేయడం ద్వారా జనసేన తన బలాన్ని సెల్ఫ్ చెక్ చేసుకున్నట్లుగా అవుతుంది. ఒకవేళ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకపోయినా పోయేదేం లేదు. ఎలాగూ ప్రభుత్వం కొనసాగుతుంది. జనసేన భాగస్వామిగా ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ కలిసే పోటీ చేయవచ్చు. కానీ ఇప్పుడు ధైర్యంగా కనీసం స్థానిక ఎన్నికల వరకు అయినా స్నేహపూర్వక పోటీ అన్నట్టుగా ప్రతి వార్డులో జనసేన పోటీకి దిగే వ్యూహాన్నైతే అమలు పరచడం ఆ పార్టీకే మేలు. మరి అలాంటి పరిస్థితి వస్తే అసలు చంద్రబాబు స్థానిక ఎన్నికలను పెట్టనిస్తాడా అనేది కూడా అనుమానమే.